ట్యాపింగ్ వెనుక బీఆర్ఎస్ సుప్రీం ఆయన ఆదేశాలతోనే ఆపరేషన్. ఆ పార్టీ హ్యాట్రిక్ విజయం కోసమే మేము పనిచేసినాం. ట్యాపింగ్ వెనుక బీఆర్ఎస్ సుప్రీం. సుప్రీం అంటే ఎవరు? కేటీఆరా కేసీఆరా? కేటీఆరా కేసీఆరా? ఇప్పటి వరకు ఒక్క పత్రిక కూడా కేసీఆర్ పేరు కేటీఆర్ పేరు రాయకుండా జాగ్రత్త పడుకుంటూ వార్తలు ఎందుకు రాస్తున్నారు? ప్రభాకర్ రావు ఏం చెప్పిండు? క్లియర్గా చెప్తున్నాడు కదా, ఆ పార్టీ హ్యాట్రిక్ విజయం కోసమే పనిచేసినాం. ఆ పార్టీ విజయం కోసమే పనిచేసిన తర్వాత మళ్ళీ రాజకీయాలంత ఎందుకు? క్లియర్గా వాంగ్మూలంలో చూడండి, ప్రతిపక్ష నేతలతో పాటు గులాబీ లీడర్ల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినాం. ప్రతిపక్ష లీడర్లతో పాటు గులాబీ లీడర్లు అంటే ఎవరన్నా పార్టీ నుండి జంప్ అవుతున్నారా లేదా, ఎవరన్నా పార్టీ నుండి అమ్ముడు పోతున్నారా ఏంది అనే విషయాలను కూడా వాళ్ళు ట్యాపింగ్ చేశారు. అందుకే ఆ రోజు బీజేపీ నాయకులు, వికారాబాద్ జిల్లాలో జరిగినటువంటి ఆ బీజేపీ నాయకులు ఎవరైతే కలిసి మరి వాళ్ళందరూ కూర్చొని ఒక్కొక్కరు 10 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు అని చెప్పేసి మాట్లాడుకొని వీళ్ళందరూ పార్టీ జంప్ అయిపోయి బీజేపీలో చేరుతారు అని చెప్పేసి ఆనాడు ఏ విధంగా అయితే వార్తలు వచ్చినాయో వాటన్నిటినీ ఆ ఎమ్మెల్యేలే కావాలని కేసీఆర్తో చెప్పి అదంతా చేశారు అనేది డ్రామా అంతా. ఆ నలుగురు ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ నలుగురు ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాపింగ్ చేయడం ద్వారా వాళ్ళు దొరికిర్రు. వాళ్ళని కూర్చోబెట్టి కేసీఆర్ ఏం జరిగింది ఏంది అని చెప్పేసి అడిగితే ఇది జరిగింది అని అంటే ఆ జరిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూర్చోబెట్టి మరి ఇదంతా ఇట్నే కొనసాగించాలి, టైంకి వాళ్ళు వస్తారు, బీజేపీ నాయకులను పట్టుకుంటారు, వాళ్ళని కేసులో ఇరికిస్తారని చెప్పేసి చెప్తే ఆ జరిగిందంతా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో జరిగింది అనేది కూడా ఒక రకమైనటువంటి వాస్తవం. రెండవది, వారి ఫ్యామిలీ అనుచరులు వ్యాపారవేత్తలపైన కూడా నిఘా. ఎవరు? ప్రతిపక్ష నాయకుల కుటుంబ సభ్యులతో పాటు వాళ్ళ అనుచరులతో పాటు వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా నిఘా పెట్టారు. ఎందుకు నిఘా పెట్టారు అని అంటే డబ్బుల కోసం. వ్యాపారవేత్తల్ని బిజినెస్ పరంగా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఏ అక్రమ వ్యాపారాలు చేస్తున్నారు అని చెప్పేసి నిఘా పెట్టి ఈరోజు అరవింద ఫార్మా దగ్గర నుండి ఏ విధంగా డబ్బులు గుంజుకోవాలి, లేదంటే ఇంకో ఫార్మా దగ్గర నుండి ఏ విధంగా గుంజుకోవాలి, కేంద్రానికి ఎట్లా డబ్బులు కట్టియాలి, మనం ఎట్లా డబ్బులు కట్టుకోవాలి, ఇట్లా మొత్తం బీజేపీతో కుమ్మక్కైపోయి చేసినటువంటి కథలు కూడా చాలా ఉన్నాయి ఇందులో. మరి ఆ వ్యాపారవేత్తలు అనుచరులు వారి ఫ్యామిలీ పైన కూడా ఫోన్ ట్యాపింగ్ చేయమన్నారు. ఎవరు చేయమన్నారు? బీఆర్ఎస్ సుప్రీం అంటే కేసీఆర్ లేదంటే కేటీఆర్. ఇది తప్పకుండా చెప్పకుండా మీరు సుప్రీం అని చెప్పేసి 4 రోజులు అయిన తర్వాత ఆ ప్రభాకర్ రావుతోనే క్లోజ్ చేసేటువంటి కథలు కూడా పడతారు. ఎన్నికల్లో ఎస్కార్ట్ వాహనాలతో బీఆర్ఎస్ డబ్బు తరలింపు. ఎస్కార్ట్ వాహనాలు, పోలీసుల బొలెరో వాహనాలు, పోలీసుల ఇన్నోవా వాహనాలు ఏవైతున్నాయో ఆ వాహనాల్లో హైదరాబాద్ నుండి ఒక ప్రముఖ ఆసుపత్రి నుండి డబ్బుల్ని ఈరోజు ఎక్కడనో చెన్నూరులో ఉన్నటువంటి ఒక అభ్యర్థి కోసం, ఎక్కడనో ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఒక అభ్యర్థి కోసం, ఎక్కడనో గద్వాల్లో ఉన్నటువంటి అభ్యర్థి కోసం, ఎక్కడనో సూర్యాపేట అవతల ఉన్నటువంటి అభ్యర్థి కోసం, అశ్వారావుపేట అభ్యర్థి కోసం కూడా మొత్తం పోలీసు వాహనాల్లోనే గవర్నమెంట్ స్టిక్కర్లు ఉన్నటువంటి వాహనాలలో డబ్బుల్ని వాళ్ళు పట్టుకపోయారు. వాళ్ళకి ముందు వెనుక ఎస్కాట్ వాహనాలు పెట్టి ఈరోజు ఒక పోలీస్ వాహనంలో హైదరాబాద్ నుండి చెన్నూరుకు బయలుదేరిన ఒక వాహనం కానీ, హైదరాబాద్ నుండి అశ్వారాపేట బయలుదేరిన వాహనం కానీ ముందు వెనుక ఎస్కాట్ వాహనాలు పెట్టి దాంట్లో ఒక 50 కోట్ల రూపాయలు పంపిస్తే ఆ 50 కోట్ల రూపాయలని ఎక్కడ కూడా ఎలక్షన్ కమిషన్ కానీ ఎక్కడ కూడా వాళ్ళు పెట్టినటువంటి ఎలక్షన్ కమిషన్కు అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత వచ్చినటువంటి పోలీసులకు సంబంధించినటువంటి అవి గుడారాలు వేసుకొని కూర్చున్నటువంటి ఆ చెక్ పోస్టులు కూడా ఎక్కడ కూడా వాళ్ళని ఆపి చెక్ చేసేటువంటి అవకాశం కూడా లేకుండా పోయింది. ఇది ఆనాడు ఫోన్లకు సంబంధించిన ట్యాపింగ్తో పాటు చేసినటువంటి డ్రామా. ప్రతిపక్ష నేతలను కట్టడి చేసిన వారు గులాబీ పార్టీలో చేరేలా ఒత్తిడి తెచ్చినాం. మునుగోడు దుబ్బాక బైపోల్లో ట్యాపింగ్ ద్వారానే ఇతర పార్టీల అభ్యర్థులను డబ్బులు సీజ్ చేసినాం. మునుగోడు బై ఎలక్షన్స్, దుబ్బాక బై ఎలక్షన్స్ కాదు, హుజరాబాద్ బై ఎలక్షన్లో కూడా వీళ్ళు చేసింది అదే. హుజరాబాద్ ఈటల రాజేందర్ డబ్బులు ఎక్కడ నుండి ఎట్టిపోతున్నాయి, వాటిని ఎక్కడ పట్టుకోవాలి. దుబ్బాకలో 1 కోటి రూపాయలు ఆనాడు రఘునందన్ రావుకు సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల ఇంట్లో 1 కోటి రూపాయలు అనే విషయం తెలుసుకొని కూడా ఫోన్ ట్యాపింగ్ తెలుసుకొని వాళ్ళ మీద రైడ్ చేసిరు, 1 కోటి రూపాయలు పట్టుకున్నారు. ఇదంతా కూడా ట్యాపింగ్ ద్వారానే చేసిరు. మరి రాధాకిషన్ రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు, ఇది ముచ్చట. వాంగ్మూలం నుండి కీలక విషయాలు ఏమున్నాయని చూస్తే బీఆర్ఎస్ సుప్రీం ఆదేశాల మేరకే నాకు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ పోస్ట్ ఇచ్చిర్రు. సుప్రీం ఆదేశాలు అంటే కేసీఆర్ ఆదేశాల మేరకు, కేటీఆర్ ఆదేశాల మేరకు, వాళ్ళ ఆదేశాల మేరకే హైదరాబాదు సంబంధించిన టాస్క్ ఫోర్స్ డీసీపీ పదవిలోకి ఆయన తీసుకొచ్చిన తర్వాత మేము ఒకే సామాజిక వర్గం కావడం వల్లనే ఇంటెలిజెన్స్ డిఐజీగా ఆయనకు పదోన్నతి ఇచ్చారు ప్రభాకర్ రావుకు. ఏంటిది? కేవలం విలమ సామాజిక వర్గం కాబట్టి ప్రభాకర్ రావు కేసీఆర్ ఒకే సామాజిక వర్గం కాబట్టి ఈయనను తీసుకుపోయి డిఐజీ, ఇంటెలిజెన్స్ డిఐజీగా ప్రభాకర్ రావును పోస్టింగ్ చేయడం జరిగింది. తర్వాత ప్రణీత్ రావు, భుజంగరావు, వేణుగోపాలరావు వీళ్ళు ముగ్గురు కూడా, తిరుపతి అన్న వీళ్ళందరూ కూడా
ఒకే సామాజిక వర్గం కావడం వల్ల ఈ సామాజిక వర్గం వాళ్ళందరినీ తీసుకొచ్చుకొని అరే మనమందరం ఒకటి, మన పాలన మళ్ళీ రావాలంటే, మన జీవితాలు బాగుపడాలంటే, మన విలమరాజ్యం కొనసాగాలంటే మనందరం కలిసికట్టుగా పనిచేద్దాం, మనం కేసీఆర్ను గెలిపించుకుందామంటే ఇంకో ఈ ప్రణీతరావు, భుజంగరావు, వేణుగోపాలరావు, ప్రభాకర్ రావు వీళ్ళందరూ కలిసి ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు అందరూ కలిసి ఈరోజు ఆడ ఏంటిది వాంగ్మూలం అంటే వాంగ్మూలంలో చెప్పినటువంటి అంశాల మీదకు ఫోన్లు ట్యాపింగ్ చేశారు. వీళ్ళందరి వెనకాల నుండి నడిపించింది, వీళ్ళందరూ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన నాయకులే. వీళ్ళందరి వెనకాల నుండి నడిపించింది కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు అనే పేరు కూడా ఆ మధ్యలో వినబడింది. సుప్రీం ఆదేశాల మేరకు జరిగినా కూడా చూసుకున్నది ఎర్రబెల్లి దయాకర్ రావు. అందుకే వీళ్ళందరినీ ఒకే జిల్లా నుండి పట్టుకొచ్చిండు. వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ ఏ విధంగా చేయాలని చూయించుకున్నది కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు అనే వార్తలు కూడా వినబడ్డాయి. ఇక దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల్లోనూ ఫోన్లు ట్యాపింగ్ చేసినాం. అందులో భాగంగానే బేగంపేటలో ఉన్నటువంటి రఘునందన్ రావు, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వ్యక్తి ఇంట్లో ₹1,00,00,000 సీజ్ చేసినాం. తర్వాత గాంధీనగర్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరుల నుంచి 3.5 కోట్లు స్వాధీనం చేసుకున్నాం. బీఆర్ఎస్ డబ్బును తరలించే బొలెరో వాహనాలకు గవర్నమెంట్ వెహికల్ స్టిక్కర్లు వేసినాం. బీఆర్ఎస్ డబ్బుల్ని తరలించే బొలెరో వాహనాలకు గవర్నమెంట్ స్టిక్కర్లను అతికించినాం. కోకాపేట నుంచి సికింద్రాబాద్లోని ఓ హాస్పిటల్కు నగదు రవాణా చేసినాం. కోకాపేటకు సంబంధించిన విషయంలో కోకాపేట నుండి హైదరాబాద్లోని ఇదే విలమ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక ఆసుపత్రికి, విలమ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి నడిపేటువంటి పెద్ద ఆసుపత్రికి డబ్బుని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసి తీసుకొచ్చారు. రాధాకిషన్ రావు ఆధ్వర్యంలో వాటికి పోలీసులు ఎస్కాట్ పెట్టిరు. ప్లాన్ విషయాలను వాట్సాప్, సిగ్నల్, స్నాప్చాట్లో చాటింగ్ చేసుకుందనంట. కేసీఆర్, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఈ ప్రణీతరావు, భుజంగరావు, తిరుపతి అన్న, ప్రభాకర్ రావు వీళ్ళందరూ డిఐజీ నుండి మొదలుకుంటే టాస్క్ ఫోర్స్ వీళ్ళందరూ కూడా స్నాప్చాట్లో మెసేజ్లు పెట్టుకున్నారు. ఎవ్వరికి అనుమానం రావద్దని. ఎంత దారుణం స్నాప్చాట్లో! ఎందుకంటే వాట్సాప్ లేదంటే టెలిగ్రామ్ ఇవన్నీ వాడినా ప్రమాదం అని చెప్పేసి మొదట్లో వాట్సాప్ వాడినా, టెలిగ్రామ్ వాడినా, సిగ్నల్ యాప్ వాడినా, ఏం వాడినా లాస్ట్కి వచ్చి స్నాప్చాట్లో వాళ్ళు మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటారు, టైంపాస్ చేసుకున్నారు. ఇక స్పెషల్ ఆపరేషన్ టీంతో ప్రతిపక్ష పార్టీలోని బలమైన నాయకులను కట్టడి చేసినాం. బీఆర్ఎస్లో చేరేలా వారిపై ఒత్తిడి తీసుకువచ్చాం. 2016 నుంచే ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నాం. 2016 నుండి 2023 వరకు ఫోన్లు ట్యాపింగ్ చేశారు. 2022 వరకు, 23 నవంబర్ వరకు వీళ్ళ ఫోన్లు ట్యాపింగ్ జరుగుతూనే ఉన్నాయి. మరి 2016 నుండి 2023 వరకు అంటే దాదాపు 7 సంవత్సరాల పాటు ఫోన్లు ట్యాపింగ్ చేసి ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, అది ఆకునూరు మురళీ నుండి మొదలుకుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయినా, ఎవరైనా బండి సంజయ్, ఈటల రాజేందర్, మొత్తం ఆఖరికి కేటీఆర్ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసి కేటీఆర్ ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏంది సినిమా హీరోయిన్లతో మాట్లాడుతున్నా అనే విషయాన్ని కూడా కేసీఆర్ చెప్పిరనే విషయం కూడా బయట వైరల్ అవుతుంది. ఇవన్నీ విషయాలు పక్కన పెడితే ఫోన్లు ట్యాపింగ్ చేసి ఈరోజు వాళ్ళు చేసిన ఆర్థిక దోపిడీ కాకుండా ఎలక్షన్ టైంలో పోలీసుల వాహనాల్లోనే డబ్బు తరలించరు అనే విషయం మీద కూడా తప్పకుండా ఎలక్షన్ కమిషన్ కూడా సమాధానం చెప్పాలి. మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది? రాష్ట్ర వ్యాప్తంగా డబ్బుల్ని పోలీసుల వాహనాల్లో తరలిస్తూ ఉంటే పోలీసుల వాహనాలు ఈరోజు కేసీఆర్ పోతే కేసీఆర్ వాహనాన్ని చెక్ చేస్తారు, రేవంత్ రెడ్డి పోతే రేవంత్ రెడ్డి వాహనాన్ని చెక్ చేస్తారు, హరీష్ రావు వాహనాన్ని చెక్ చేస్తారు, పోలీసులు ఫోటోలు దింపుకుంటారు, పేపర్కి ఇస్తారు, కేసీఆర్ వాహనాల్లో తనిఖీ అని చెప్పేసి వార్త రాస్తారు. మరి ఈరోజు పోలీసు వాహనాల్లో వాళ్ళు ఏంది ఎస్కాట్ పెట్టి తీసుకుపోతున్న డబ్బులకు సంబంధించిన విషయంలో ఆ చెక్ పోస్టులు ఏవైతేనే చెక్ పోస్టులో ఉన్న పోలీసులు ఎందుకు వాటిని చెక్ చేయలేకపోయారు? హైదరాబాద్ నుండి బయలుదేరినటువంటి ఒక వాహనం చెన్నూరుకు పోతుంది, హైదరాబాద్ నుండి బయలుదేరినటువంటి ఒక వాహనం అశ్వారావుపేట పోతుంది, హైదరాబాద్లో బయలుదేరినటువంటి వాహనం గద్వాలు పోతుంది. అంటే హైదరాబాద్ నుండి గద్వాల వరకు ఒక్క చెక్ పోస్ట్ కూడా లేదా? ఎట్లా పోయినాయి పోలీసు వాహనాలు? అక్కడ ఎస్కాట్తో పోతున్న వాహనాలను ఎందుకు చెక్ చేయలేకపోయారు? ఆ మధ్యకాలంలోనే పెద్దపల్లి దగ్గర ఎస్కాట్ వాహనాలు డబ్బులు పోతున్నాయని చెప్పేసి గొడవ జరిగింది. ఆ విషయం పోలీసు అధికారుల నుండి బయటకు వచ్చింది. ఎస్కాట్ వాహనాలనే దాదాపు 30 నుండి 40 కోట్ల రూపాయలు తరలిస్తున్నారనే విషయాలు కూడా బయటకు వచ్చినాయి. మరి అప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఈరోజు అదొక పెద్ద స్కామ్. ఫోన్ ట్యాపింగ్ స్కామ్తో పాటు ఎస్కాట్ వాహనాలలోనే డబ్బుల్ని తరలించడం అనేది అది పెద్ద స్కామ్. కాబట్టి ఆ స్కామ్ మీద కూడా తప్పకుండా ఎంక్వైరీ చేయాలి. వాళ్ళందరినీ ఈరోజు ఆ కేసులు పెట్టి వాళ్ళ ఉద్యోగాలను సస్పెండ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది.